ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ప్రజలారా, పేతురు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు అనగా దేవుని బిడ్డలగుటకు, ఆయన చేత దీవింపబడుటకు ఆశీర్వదింపబడుటకు పిలువబడితిరి గనుక మీరు కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయక వారిని దీవించుడి అని. ప్రజలారా, మనము క్రీస్తు బిడ్డలమైతే మరి ఆయన స్వభావమును కూడా ధరించుకొనవలను గదా. ఆయన స్వభావమును ప్రవర్తన ఎలాగు ఉన్నవి అనున్నది మనకు వాక్యము తెలియజేయును గనుక వాక్యానుసారమైన జీవితము మనల్ని క్రీస్తు స్వభావంలోనికి మార్చును. మనల్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధిపరచాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన వారసులు ఆశీర్వాదమునకు పాత్రులవ్వాలని, ఆశీర్వాదమునకు వారసులవ్వాలని వారిని పిలిచెను గాని వారు నాశనం అవ్వాలని, శపింపబడాలని, శపితమైన జీవితమును జీవించాలని కాదు. ప్రజలారా, భక్తుడు అంటున్నాడు, అలాగున ఉండాలంటే మీరు కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక యుండుడి అని. మనకు కీడు చేయవల్లని ఎందరో పొంచి ఉన్నారు. అది చిన్న కీడైనా పెద్ద కీడైనా. అయితే వారు మనకు మోసం చేశారు గనుక వారిని ఏలాగున మోసపరచాలి, వారు మనకు హాని చేశారు గనుక వారిని కూడా ఏలాగున పడగొట్టాలి, వారికి హాని చేయాలి అని యుక్తులు కుయుక్తులు వేయడము, విరోధంగా అపాయములు పనడము, మన మీద చీకటి శక్తులు ప్రయోగించారని వారి మీద తిరిగి ప్రయోగించడము, మనల్ని అవమానించి మన పరువు తీశారని మనము కూడా సమయము చూచుకొని వారిని అవమానించడము, అలాగుననే దూషణకు ప్రతి దూషణ చేయడము అనగా ఎదుటివారు మనల్ని తిట్టారని మనము వారి మీద నోరు పారేసుకోవడము, వారు మన మీద అసహ్యమైన మాటలు మాట్లాడారని నోరు జారారని మనము అపవిత్రమైన మాటలు మాట్లాడము, శపించడము, కోపంతో ఊగిపోవడము, దూషించడము, ఇవన్నీ దేవుని బిడ్డలకైన మనకు తగునా? లోపట ఉక్రోషాలు, మత్సరాలు, కుళ్ళు కుచితాలు, క్రోధాలు, కోపాలు, పగలు, కక్ష సాధింపులు కలిగి ఉండటము మనకు తగునా? మన తప్పు లేకపోతే ఖండించి వివరించి చెబుదాం. అప్పటికీ వారు వినక ఇంకను మనకు విరోధంగా కీడు చేయాలని చూస్తూ ఉంటే మౌనంగా ఉందాం. దేవుడే వారిని చూచుకును, ఆయన మన పక్షంలో మాట్లాడును. అయితే పేతురు అంటున్నాడు, అట్టి కీడు చేయు వారికి, దూషించు వారికి తిరిగి మరలా కీడు చేయక, తిరిగి మరలా దూషించక వారిని దీవించుడి అని. ప్రజలారా, ఇది ఎంతో కష్టమైన పని కదా. ఇంతగా వారు మమ్మను హింసిస్తుంటే, కీడు చేస్తుంటే ఎలాగున వారిని దీవించాలని అనుకొందుము. అవును, మనము వారిని క్షమిద్దాం, దీవిద్దాం. అయినను వారు వినకపోతే, ఇంకను వారి ఆగడములు మానకపోతే దేవునికి అప్పజెప్పుదాం, ఆయనే చూచుకును. మన శత్రువులను సైతము మనకు మిత్రులుగా మార్చును మన దేవుడు. గనుక వారిని మనము క్షమించి ముందుకు వెళ్ళాలి గాని కీడు నుండి తొలగి మేలు చేయవలను గాని సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి కానీ మధ్యలోనే ఆగిపోకూడదు. ఆటంకములు వచ్చును, మనుషుల ద్వారా ఇలా నిందలు చిక్కులు వచ్చును. వాటిని తొలగించుకొని మన దేవుడు వారికి జవాబును దయచేయును అని వారిని క్షమించి దీవించి ముందుకు సాగుదాం. ప్రజలారా, అట్టి స్థితిలో మనము ప్రభువును జ్ఞాపకముకు తెచ్చుకుందాం. ఆయనను ఎంత హింసించినా, కీడు కల్పించినా, ఆయనను దూషించినా, కొట్టినా తిరిగి తండ్రి వారిని తిట్టలేదు, దూషించలేదు, వారికి కీడు చేయలేదు, కానీ ప్రేమతో వారిని క్షమించెను. అట్టి ప్రేమను మనమును కలిగి ఉందాం, అట్టి సహనమును మనమును కలిగి ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అనేక మార్లు ఈ లోకంలో మనుషుల ద్వారా వచ్చే సమస్యల వలన మేము కృంగిపోయి ప్రభువు బిడ్డలమని మరచిపోయి అనవసరమైన కోపానికి, మత్సరములకు, ద్వేషములకు చోటిస్తూ మా మనస్సాక్షిని మేమెంతో పాడు చేసుకుంటున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము. అట్టి స్వభావము నుండి మమ్మను విడిపించి మా పక్షమున మీరు మాట్లాడతారని విశ్వసించి, మీరు పోరాడి మాకు జయమిస్తారని విశ్వసించి, అట్టి వారిని క్షమించి దీవించుటకు
మిమ్మును జ్ఞాపకము చేసుకుని అట్టి ప్రేమను క్షమా హృదయమును మేము కలిగి ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.